లేదు తులసి, సమయానికి జై గారు వచ్చి కాపాడారు. బ్రదర్, నీకేమైంది బ్రదర్? అయినా కొరడా ఏంటి, దెబ్బలేంటి? వాళ్ళని కొట్టారు కదా, నాకిచ్చిన మాటని తప్పారు అని తనకి తానే శిక్ష వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మేమెంత చెప్పినా వినలేదు. ఇదిగో జస్ట్ ఇప్పుడే మీరొచ్చే ముందే కాంప్రమైజ్ అయ్యి ఆ కొరడాని పడేశారు. అయితే నీలో గ్రేట్ వెళ్ళనే కాదు, మంచి హ్యూమన్ కూడా ఉన్నాడు. యు ఆర్ రియల్లీ గ్రేట్ బ్రదర్. అయినా ఇతరుల్ని కాపాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? జస్ట్ ఈ మధ్య మొదలు పెట్టాను. అయినా ఇతరులెవరు బ్రో, అంతా మనవాళ్లే కదా. నువ్వు సేవ్ చేసింది ఈ ఇంటి కోడల్ని మాత్రమే కాదు, ఈ ఇంటి గౌరవాన్ని కూడా. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రో. హరీష్ కూడా స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తే అంతకంటే నాకు కావాల్సిందేముంది? అవునక్క, నేను ఇందాకటి నుంచి అదే అడుగుదామని చూస్తున్నాను. అన్నయ్య బయటికి రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? అదే అర్థం కావట్లేదు జాను. అభం శుభం తెలియని ఒక అమాయకుని విడిపించడానికి ఇన్ని కష్టాలేంటయ్యా మనకు? కోర్టుకి ఏదైనా ప్రూఫ్ కావాలి మావయ్య. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన కారు దొరికితే దాని పొజిషను, సిచ్యువేషన్ని బట్టి ఏదైనా ఆధారాలని సేకరించవచ్చు. కానీ ఆ కార్ మనకెలా దొరుకుతుంది? కేస్ డీటెయిల్స్ అన్నీ పోలీస్ రికార్డ్స్లో ఉంటాయి. ఆ రికార్డ్స్ అన్నీ స్టేషన్లో భద్రంగా దాచుంటాయి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఆ రికార్డ్స్ మన చేతికి వస్తే మనం హరీష్ని విడిపించుకునే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది బ్రదర్. అయితే ఒక పని చేద్దాం, పోలీస్ స్టేషన్లో బాంబు పెడదాం. బాంబా? బాంబా? హలో, పోలీస్ స్టేషన్. అవును, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం మాకు కాదు, మీకు. ఏంటి మాకు ప్రాబ్లమా? ఎస్, స్టేషన్లో మేము బాంబు పెట్టాం. బాంబా? ఏం మాట్లాడుతున్నావు? హలో హలో హలో, స్టేషన్లో బాంబ్, అందరిని అలర్ట్ చేయాలి. ఏ కానిస్టేబుల్స్ సార్, పరిగెత్తండి. స్టేషన్ లో బాంబు పెట్టారు, అందరినీ తీసుకురండి. ఇంటిమేట్ చేయండి. బ్రో బ్రో, ఏమైంది? దొరికిందా? దొరికింది బ్రో, ఫైల్ ఇక్కడ దాచాను. సూపర్. వెళ్దాం పదండి. ఓకే ఓకే, ఆగండి ఆగండి. ఏంటి ఏమైంది? బాంబ్. వాట్? సార్, బాంబ్? బాంబ్ దేనికి? హే 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 హే, ఎవరు కంగారు పడదు. ఇందులో టైమర్ ఆన్ చేశాను, నేను ప్రెస్ చేసినప్పుడే పేలుతుంది. మీరేం కంగారు పడద్దు, ఎందుకంటే వాళ్ళని నమ్మించాలి కదా, అందుకోసమే సెట్ చేశాను. పదండి 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 పదండి.
పదండి. నిజమే సార్. చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బయట వాళ్ళకి తెలియకూడదని బాగున్నట్టు నటిస్తున్నారు. మా అక్కతో అదే సార్ చిక్కు. ఎంత కష్టం వచ్చినా మనసులోనే పెట్టుకుని బాధపడుతుంది తప్ప కనీసం నాతో కూడా చెప్పుకోదు. సార్, మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పు జాను. వాళ్ళ కాపురంలో ఏ అనర్థం జరగకముందే వాళ్ళ మధ్యనున్న అపార్థాన్ని పోగొట్టి ఇద్దరినీ మనం ఒకటి చేయాలి. తప్పకుండా జాను. మనమంతా ఒక ఫ్యామిలీ. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? థ్యాంక్ యూ సార్. కానీ ఎలా దగ్గర చేయగలవో నాకేం అర్థం కావడం లేదు. చెప్పాను కదా జాను, అవసరం గట్టిదైతే ఐడియాలు అవే దొర్లుకుంటూ వస్తాయి. ఎస్, ఐడియా వచ్చింది. ఏంటి సార్ అది? మనం ఏం చేయాలంటే